కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అన్ని ప్రాముఖ్యమైన అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రతి మనిషి కూడా పాపం చేయకుండా పశ్చాత్తాపం పొంది వాక్యంలో లోబడడం. ఒక మాట రోమిలకు రాసిన పత్రిక అదేంటో ప్రాముఖ్యం మనం చూసుకుందామండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూస్తే చాలు, చిన్న ప్రార్థన చేసుకొని మనం వెళ్ళిపోదామండి. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడనే వీళ్ళ దూతలతో పొడబడుచున్న మహా గొప్పదివా మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనాను మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. ఇదిగో ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి సంఘ కాపరిని, వాళ్ళ సంఘాన్ని, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మాట్లాడుచుండగా నా ప్రభా మరి నాకును మీ జ్ఞానము, మీ ఆలోచన దయచేయండి. వింటున్న మీ పిల్లలకును వినేటువంటి చెవులను గ్రహించే మనసును దయచేస్తారని, అన్ని విషయాలు మీరు తోడుకుంటారని, రానైనా ప్రతి ఒక్కరిని త్వరగా నడిపిస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడివేడిపించున్నాం ప్రభు తండ్రి. ఓకే, మంచిది. మనం బైబిల్ చదివే దాంట్లో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది బాప్తిసము. బాప్తిసం తర్వాత ఏమిటంటే ఖచ్చితంగా దాని క్రమాలను బట్టి నడుచుకోవడం. నాకు ఒక అభ్యంతరం ఉంది దాంట్లో. ఏంటంటే చాలామంది ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే బైబిల్ మనం ఎప్పుడైనా కానీ చదువుతున్నప్పుడు మన జీవితకాలం నేర్చుకోవాలి, సరి చేసుకోవాలి. మనం తెలియక ఏదైనా ఒకవేళ పాటిస్తూ వస్తే బైబిల్ ఇది రైట్ కాదు అని ఎప్పుడైనా చెప్పింది అనుకోండి, ఖచ్చితంగా దాన్ని సరి చేసుకోవాలి. మనం సరి చేసుకున్నప్పుడే మనం పాస్టర్లు. లేదు నాకు తెలిసింది ఇంకొకరు చెప్పరాదు అంటే మనుషులు చెప్పేది కాదు, దేవుడు చెప్పేది. ఇది ఎందుకు అంటున్నానంటే మనం చాలామంది ద్రాక్షరసం రొట్టిస్తున్నప్పుడు నెల రోజుల్లో బాటల్స్ తెస్తారు. నాకు తెలిసి అది వాక్యానుసారం కాదు అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఎవడు తయారు చేసాడో తెలియదు, ఎలా తయారు చేసాడో తెలియదు, దాంట్లో ఏ కెమికల్ కలిపాడో తెలియదు. అందుకనే దయచేసి నా విజ్ఞాపన ఏమిటంటే ఒకదానిని యేసుక్రీస్తు శరీరంతో పోలుస్తూ, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంతో పోలుస్తున్నప్పుడు అది ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే బన్ను, డబల్ రొట్టి, బిస్కెట్లు సమయానికి లేవు కాబట్టి ద్రాక్షరసం బాటిల్ వేస్తాం. మన రచ్చూరు ప్రాంతంలో 12 నెలలు మీరు ఎప్పుడైనా చూడండి పండ్లు దొరుకుతాయి. నేను మహారాష్ట్ర పోతేప్పుడు ఎప్పుడు ఇక్కడ నుండి కనబోతాను పండ్లు.